గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ మీ ముందుకు సుమా కిచెన్స్ వచ్చేసింది. ఈరోజు గోంగూర చికెన్ ఎలా చేయాలనో చేసి చూపిస్తాను. ఈరోజు నేను చేసేదాన్ని కాదండి. యాక్చువల్గా మా వాడు చాలా రోజులైంది చికెన్ గోంగూరతో తిని చెయ్యి అంటున్నాడు. వాడు చెప్తా ఉంటేనే నాకు నోరు ఊరిపోతుంది. సరే తేపరా అంటే తెచ్చాడు. ఎలా చేయాలనో నేను ప్రాసెస్ చేసి చూపిస్తాను. మీరు ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్రాసెస్ మొదలు పెడతామా? గోంగూర చికెన్కి అండి ఫస్ట్ ½ కిలో చికెన్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు ఇవి ముందే వేసుకొని మనం మ్యారినేట్ లాగా చేసి పెట్టుకోవాలండి. గోంగూర పుల్లగూరకు ఇది పక్కన పెట్టేసుకున్నాక మనం గోంగూర ఒలుచుకుందాము. ఇలా ఒలుచుకున్న గోవాకును బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలా, ఎందుకంటే మట్టి అవన్నీ ఉంటాయి, అడుగును వెళ్ళిపోతాయి. ఇలా వేసుకున్నాము. బాండిల్ తీసుకోవాలండి. బాండిల్లో కొద్దిగా నూనె వేసి పెట్టాను. పోపు వేసుకుందాము. ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, అలాగే మనము ఒక 8 పచ్చిమిర్చి అండి. ఇలా బాగా వేయించుకోవాలండి. కొద్దిగా వేగుతానే మనం ఆనియన్స్ వేసేస్తాము. ఇది కూడా బాగా వేగాలండి. ఈ ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే చాలా టేస్ట్గా వస్తుందండి. ఇది బాగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటో, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఎంత వేయించుకుంటే అంత బాగా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు అస్సలు నేను గోంగూర